ఈ మధ్య ఆస్ట్రేలియాలో వన్డే టీ20 సిరీస్ ముగిసింది. ఇక ఈ సిరీస్ పూర్తయిన తర్వాత టీమిండియా ఆడబోయే 10 ప్రధాన ద్వైపాక్షిక సిరీస్ ను అలాగే వాటి తేదీలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక రెండవ టెస్టు ఈ నెల 22 నుంచి గోహితిలో జరగనుంది. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ వన్డే సిరీస్ ఈ నెల 30న ప్రారంభం అవుతుంది. ఇక డిసెంబర్ 3న రెండో వన్డే, డిసెంబర్ 6న చివరి వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఇక ఆ తర్వాత ఇదే దక్షిణాఫ్రికాతో భారత్ 5 టీ20ల సిరీస్ లో తలపడనుంది. ఈ టీ20 సిరీస్ డిసెంబర్ 9న కటక్ లో తొలి మ్యాచ్ తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 11, డిసెంబర్ 14 అలాగే డిసెంబర్ 17, 19వ తేదీలలో ఈ టీ20 సిరీస్ లోని మ్యాచ్లు జరుగుతాయి. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జనవరి 11న తొలి వన్డే, 14న రెండో వన్డే, ఇక మూడో వన్డే జనవరి 18న జరగనుంది. ఇక ఈ వన్డే సిరీస్ ముగిసిన 3 రోజుల తర్వాత జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 23, 25, 28 తేదీలలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఇక ఆ తర్వాత 2026 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రారంభం అవుతుంది. ఇక ఈ టీ20 ప్రపంచ కప్ పూర్తయిన తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు జూన్ లో ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ కి సంబంధించి వేదికలు, తేదీలు ప్రకటించలేదు. జూన్ మొదటి వారంలో ఈ టోర్నమెంట్ జరిగే అవకాశం ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తో ఈ ఏకైక టెస్ట్ తర్వాత 3 టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఆ తర్వాత జులైలో ఇంగ్లాండ్ లో టీమిండియా పర్యటిస్తుంది. ముందుగా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత జులైలో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. అలాగే ఈ సిరీస్ కు ముందు ఐర్లాండ్ తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడే విధంగా షెడ్యూల్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.